భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌరవ వందనాన్ని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి స్వీకరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన జాతిపిత మహాత్మా గాంధీజీకి అమరవీరులకు జోహార్లు అర్పించారు. ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద గణతంత్ర రాజ్యాంగం ఏర్పడిన సందర్భంగా రూపకర్తలను స్మరించుకుంటూ నివాళులర్పించడం అందరికీ కర్తవ్యమన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యంలో భాగంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాలలో 543 సేవలు ఒకే చోట అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లా సమగ్ర అభివృద్దికి కృషికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకొని నివాళులర్పించడం మనందరి కర్తవ్యం. భారత జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వినూత్నంగా ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా జిల్లాలో 262 గ్రామ సచివాలయాలు, 306 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 543 సేవలు ఒకే చోట లభించే విధంగా చర్యలు తీసుకొనబడాయి. గ్రామ మరియు వార్డు సచివాలయాలు జిల్లాలోని 568 సచివాలయాల పరిధిలో 5,683 మంది సిబ్బంది మరియు 11,087 మంది వాలంటీర్ల ద్వారా ఇప్పటి వరకు సుమారు 21,23,923 సర్వీసులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే చేరవేయడం జరిగింది. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించబడటకు తగు సూచనలు, సలహాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా ప్రతినిధులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. నేటి గణతంత్ర దినోత్సవ కార్యక్రమ వేడుకలకు హాజరైన ప్రజాప్రతినిధులకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వారికి, న్యాయాధిపతులకి, పోలీస్ సూపరింటెండెంట్ వారికి మరియు వారి యంత్రాంగానికి నా ప్రత్యేక అభినందనలు.